ఆమె ఒకటి వైరాగ్యంతో చెప్పింది, బాధతో చెప్పింది, కష్టంతో చెప్పింది. ఆమె పిల్లల్ని చక్కగా మంచి తల్లిగా పెంచింది. ఒక మంచి వైఫ్గా పవన్ కళ్యాణ్ గారితో కాపురం చేసింది. పవన్ కళ్యాణ్ గారితో ఈజ్ అ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చిన్న చిన్న ఇష్యూస్లోనో చిన్న చిన్న యూగోల్లోనో ఏదో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో అనుకోని సమయంలో ఆమె డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న దాంట్లో ఎక్కడో నేను తప్పు చేశాను ఒక ఫీలింగ్ ఆమెకి అనిపించిందని నాకు అనిపించింది. అంటే ఎక్కడో నేను తప్పు చేశాను. వెరీ గుడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీని వదులుకున్నాను. మంచి ఫ్యామిలీని వదులుకుంటూ ఈరోజు నేను బాధపడుతున్నాను ఒక ఫీలింగ్లో నా పిల్లలు అఖిల హీరోగా, అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి చక్కగా హ్యాపీగా సెట్ అయిపోతే నేను సన్యాసం తీసుకుంటాను. అంటే ఆమె డిసిషన్ తీసుకున్న దాంట్లో మనం యాక్సెప్ట్ చెప్పాలి. అంటే ఆమెకు ఒక బాధ ఉంది, ఒక భర్త మంచి భర్త అని ఎప్పటి నుంచి చెప్తుంటుంది, ఒక మంచి పిల్లలు, ఒక ఫ్యామిలీ. దూరం అయ్యానని ఒక ఫీలింగ్ అయితే ఆ మనసులో అనిపించినట్టు నాకు అనిపించింది ఆ బాధలో. అందుకే ఏమన్నది, నేను ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను లేకపోతే అలాగని చెప్పలే. ఆమె ఏమన్నదంటే నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు మంచి రేంజ్లో ఉండాలి. అందుకనే మా హస్బెండ్ ఈజ్ మొత్తం టోటల్గా ఈజ్ పొలిటికల్లో ఇంకా పెద్దగా ఎదగాలి కనుక నేను అన్నీ చూసి నేను అయిన నేను సన్యాసం తీసుకుంటాను అన్నది.